రౌడీ సినిమాలో విలన్ గా యాంగ్రీ మ్యాన్ సెకండ్ ఇన్నింగ్స్ ను గట్టిగా ప్లాన్ చేశాడుగా. సీనియర్ హీరో రాజశేఖర్ డాక్టర్ గా ఉంటూ ఒక యాక్టర్ అయ్యి సక్సెస్ఫుల్ హీరోగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న నటుడు. మొదట్లో సీరియస్ పాత్రలతో యాంగ్రీ పోలీస్ గా అభిమానులను సంపాదించుకున్న రాజశేఖర్ ఆ తర్వాత అల్లరి ప్రియుడు వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అలా హీరోగా తనకంటూ ఫ్యాన్ బేస్ ను అందుకున్న ఆయన కరోనా టైంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేస్తూనే మరోపక్క విలన్ గా రాబోతున్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు కూడా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్ గా రాజశేఖర్ నటిస్తున్నారనే విషయం తాజాగా వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ లో ఉండగా తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇప్పించగా కింగ్డమ్ కు మంచి టాక్ ఇప్పించింది. ఇక విజయ్ దేవరకొండ వరుస సినిమాలను చేస్తుండగా దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా రౌడీ జనార్దన్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో విలన్ గా రాజశేఖర్ నటించబోతున్నట్లు వినిపిస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ రాజావారు రాణివారు సినిమా చేసిన రవికిరణ్ కోలా కాగా ఇటీవలే విలన్ గా రాజశేఖర్ కు ఫోటోషూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విలన్ గా ఆఫర్స్ వచ్చిన రాజశేఖర్ ఆఫర్స్ ను వదులుకున్నారు. కథ నచ్చడంతో తాజాగా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ఉండబోతున్నట్లు వినిపిస్తున్నా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోసారి రష్మిక విజయ్ దేవరకొండ కలిసి నటిస్తే వారిద్దరికి గీతా గోవిందా డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత హ్యాట్రిక్ అవుతుంది.